కాపుల్ని బీసీలో చేరుస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చకపోతే ముద్దగడ పద్మనాభం గారు దాని ఉద్యమానికి పిలుపునిస్తే మేము ఏ పార్టీల్లో ఉన్నా మేమందరం కూడా పాల్గొన్నాం, ఫైట్ చేశాం. అయినా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, అది వేరే అంశం. నేను ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నా, ఉద్యమం చేసినప్పుడు ముద్దగడ పద్మనాభం గారు ఒక పిలుపు ఇచ్చారు, పళ్ళేలు కొట్టండి అని. గ్రామాల్లో సైతం కాపులు పళ్ళేలు కొడితే కేసులు పెట్టారు. తుని బహిరంగ సభకు పిలుపునిస్తే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తుంటే వారి మీద నోట్ చేసుకుని కేసులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. కొన్ని వందల వేల కేసులు కాపుల మీద పెట్టారు. తర్వాత తునిలో బహిరంగ సభ జరిగింది, పెద్ద ఎత్తున కాపు సమాజం అంతా వచ్చింది, కాపుల్ని బీసీలో చేర్చాలని గర్జించింది. అక్కడ ఒక సంఘటన జరిగింది, రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఆ బహిరంగ సభకు దగ్గరలోనే ఉన్న ట్రాక్ మీద కాలిపోయింది, దహనం అయింది. అది కాపులే తగలబెట్టారు అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేసు పెట్టింది. ముద్దగడ పద్మనాభం గారి మీద కేసు పెట్టింది. ఆయన కాక 40 మంది మీద కేసు పెట్టింది. సరే బాగానే ఉంది. ఆ తర్వాత వస్తా. ఆ తర్వాత ముద్దగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి తీసుకొచ్చి ఆసుపత్రిలో పెట్టారు. ఇవాళ కూడా మనం చూస్తున్నాం కదా, అరెస్ట్ చేస్తే ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, ఎవరు కలవడానికి వీల్లేదని ఈ విధంగా ఆంక్షలు పెట్టి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్ట్ చేసినప్పుడు వేధిస్తున్నారు. ఆ రకంగా ముద్రగడ పద్మనాభం గారికి పేపర్ కూడా వెళ్ళలేదు, సెల్ కూడా మాట్లాడనివ్వలేదు, టీవీ కూడా చూడనివ్వలేదు. అలా నిర్బంధిస్తే కుమిలిపోయాడు. నేను అప్పుడు గుర్తు చేస్తున్నా, హోటల్ హయత్ హైదరాబాద్లో ముద్రగడ పద్మనాభం గారిని ఇలా చేయటం తప్పు అని దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, దాసరి నారాయణరావు గారు చనిపోయి ఉన్నారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, రామచంద్రయ్య గారు ఇవాళ టీడీపీలో ఉన్నాడు, రామచంద్రయ్య గారు, తోట చంద్రశేఖర్ గారు, కాపులకు సంబంధించి ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు నాకైతే గుర్తు రావడం లేదు. కానీ మేమందరం కలిసి సమావేశమై బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారును మన దాసనారాయణ గారు ఒకే ఒక్క మాట చెప్పాడు, వంగవీటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం, కానీ ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేవు, ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు. చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు కూడా ఇద్దరు కలిసి ఇచ్చారు. ఒకసారి చూసుకోండి యూట్యూబ్లోకి వెళ్ళి. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారిని స్లోగా వదిలేశారు. ముద్రగడ పద్మనాభం గారు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ భార్యని ఇష్టం వచ్చినట్టు తిట్టారు, కొడుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఎందుకు ఈ కక్ష నాకు అర్థం కాలే. సరే అయింది, తునిలో దహనం జరిగింది, రైల్వే కోర్టు విచారణ చేసింది, సాక్షులు విచారించింది, నేరం రుజువు కాలేదు అని 40 మంది కేసు కొట్టేసింది. ఆ రోజునే ఈనాడులో కూడా కేసు కొట్టేసినప్పుడు కూడా చాలా వ్యంగ్యంగా, చాలా కక్షగా ఐటెం వేశారు. ఆ రోజునే నేను చెప్పాను, ఎందుకు మీ కడుపు మంట రామోజీరావు గారు, కేసు కొట్టేస్తే రుజువు కాకపోతే అని. ఇవాళ మళ్ళీ ఈ జీవో రిలీజ్ చేసి మళ్ళీ దీన్ని తోడి ఎవరి మీద కక్ష తీసుకోవాలని, ముద్రగడ పద్మనాభం గారి మీద కక్ష తీసుకోవాలన్నా? ముద్రగడ పద్మనాభం గారు ఒక్కడు కాదని మనం చేస్తున్నా. కాపు ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఇట్ ఈస్ అవర్ సెంటిమెంట్. నువ్వు మమ్మల్ని గోకావు, మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో నీ ఇస్తామని నువ్వు చేయలేదు, ఉద్యమం చేశారు, కక్ష కట్టావు, అయిపోయింది, అవన్నీ మర్చిపోయారు. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్తా. చంద్రబాబు నాయుడు గారి టైంలో పళ్ళేలు కొట్టిన వాళ్ళకి, తుని వెళ్ళడానికి ప్రయత్నం చేసిన వారికి అందరి మీద కేసులు పెట్టారు. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం కాపు సోదరులందరి మీద, ఉద్యమకారుల మీద కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 18/3/2020 జీవో ఆర్టీ నెంబర్ 312 312 కింద కేసులు మొత్తాన్ని డ్రాప్ చేశారు. కేసులన్నీ కూడా. నువ్వేమో కేసు మళ్ళీ కొట్టేసిన కేసు తిరగదోడుతున్నావు.
ఏంటికి ఈ కక్ష నాకు అర్థం కాలేదు. ఈ ఈ కేసులన్నీ కూడా ఎవరి మీద కాపుల మీద పెట్టారో ఉద్యమకారుల మీద ఆ కేసులన్నింటినీ కూడా నేను తీసేస్తున్నాను అని ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ జీవో ఇస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం న్యాయస్థానంలో విచారణ జరిగి సాక్ష్యాధారాలు లేవని ఎక్విటల్ ఇచ్చినటువంటి కేసుని మళ్ళా అపీల్ చేయాలని జీవో ఇచ్చారు. వాట్ ఈస్ దిస్? ఏమిటి కక్ష చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాల. కాపు సమాజం మీద నువ్వు ఎందుకు కక్ష పడుతున్నావో, ఎందుకు ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నావో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. కేసులు ఎత్తేగిపోయావు, పెట్టావు, జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేశారు. అందరూ పాపం బయటకు వచ్చి శుభ్రంగా కేసులు పోయిన ఆనందపడ్డారు. కొట్టేసిన కేసులు మళ్ళీ తిరగబెట్టి నువ్వు చేయాలని అనుకుంటున్నావు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఈ దుర్మార్గమైనటువంటి విషయాన్ని కాపు సమాజం చూస్తూ ఊరుకుంటుంది, ఏదో సర్దుకుపోతుంది అని దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్నాం. మేము ఆలోచన చేస్తున్నాం. ఈ జీవో నువ్వు దురుద్దేశపూర్వకంగా కక్షపూరితంగా ఇచ్చావు కాబట్టి ముద్దుగడ పద్మనాభం గారితో కూడా సంప్రదించిందా కూడా నేను మాట్లాడాను. కాపు పెద్దలు అందరితో సంప్రదించి దీనికి ఒక కార్యాచరణ రూపాన్ని తీసుకొస్తాం, వదిలిపెట్టం చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి దుర్మార్గమైనటువంటి జీవోలు ఇచ్చి కక్ష తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం నువ్వు వచ్చిన దగ్గర నుంచి కక్ష తీర్చుకోవటమే. ముద్దుగడ పద్మనాభం గారి మీద కక్ష తీర్చుకోవటం, కాపుల మీద కక్ష తీర్చుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద కక్ష తీర్చుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటం, పోలీసులు ఉన్నారు కదా అని కేసులు పెట్టడం, ఆ కేసులు పెట్టి భయపెట్టాలని ప్రయత్నం చేయటం అనేది నువ్వు చేస్తున్నటువంటి ఒక అరాచకమైనటువంటి కార్యక్రమం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను చెప్తూ, దాని మీద మేము తప్పనిసరిగా ఒక కార్యాచరణకి మరి మేము అందరం కూడా ఆలోచన చేసుకుంటున్నాం, కార్యాచరణకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అనేకమైన కేసులు ఎత్తేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తప్పుబట్టి ఈ రకంగా మీరు చేయటం దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరిచ్చారు స్టేట్మెంటు? నేను తెలియదు. ప్రభుత్వం నుంచి అంటే ఎవరిచ్చారు? హోంమంత్రి ఇచ్చారా? ముఖ్యమంత్రి గారు ఇచ్చారా? మరి తిరగదోటం లేకపోతే నిన్నేగా ఆర్డర్ ఇచ్చింది, ఎందుకు ఇచ్చారు చెప్పండి నాకు. మీరు అడిగారు కదా, ఎవరు చెప్పారు? ప్రభుత్వం అంటే అదేమన్నా విద్య లేకపోతే అదే జడ పదార్థమా? ప్రభుత్వం అంటే ఎవరు ఇచ్చింది? ఎవరిది? కుమార్ విశ్వజిత్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. ఈ జీవో తప్ప? గవర్నమెంట్ అంటే ఎవరు? హోంమంత్రి గారా, ముఖ్యమంత్రి గారా, లేక ఉప ముఖ్యమంత్రి గారా? ఎవరు ఇచ్చారు? ఎక్కడిచ్చారు? దిస్ ద రిటర్న్ అంటే వాళ్ళకి తెలియకుండా జీవో వచ్చిందా?